నాగార్జున, ధనుష్, కుబేరా రివ్యూ గురించి చెప్పాలంటే కుబేరా ఫస్ట్ హాఫ్ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది. తొలుత కథ నెమ్మదిగా మొదలవుతోంది, కానీ ధనుష్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి స్పీడ్ పెరిగింది. ఇంటర్వెల్ వరకు ఫుల్ బ్యాంగ్ లా ఉంది. మొదటి 15 నిమిషాలు కాస్త స్లో అనిపించినా అదొక్కటే మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ దగ్గరలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మొత్తానికి బాగానే వర్కౌట్ అయింది అని అనిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఇది ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ప్రేక్షకుడి హృదయాన్ని తాకే సన్నివేశాలతో నిండిపోయింది. ఈ సినిమాలో ధనుష్ జీవించిన తీరు అసాధారణం. ఓ భిక్షాటన జీవితం గడిపే వ్యక్తిగా ధనుష్ చేసిన నటనకు ప్రేక్షకులు థియేటర్లలో ఒక కామ్ అండ్ కంపోజ్డ్ అటెన్షన్ కనిపించింది. ఇది అతని కెరీర్ బెస్ట్ నటనలలో ఒకటిగా నిలిచిపోతోందని, అది ఏ నటుడికైనా సాధ్యమయ్యే విషయం కాదు అని అందరూ అంటున్నారు. నాగార్జున పాత్ర కూడా అంతే ప్రత్యేకమైనది. దీపక్ పాత్రలో ఆయన చూశాక మళ్ళీ మరోసారి ప్రేమలో పడిపోవచ్చు. రెగ్యులర్ మసాలా పాత్రల కంటే రియలిస్టిక్ రోల్స్లో ఆయన చేసే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూడడం చాలా ఫ్రెష్గా అనిపించింది. చాలా కాలం తర్వాత నాగ్ అంత సాదాసీదాగా జీవితానికి దగ్గరగా చూడడం కొత్త అనుభూతిని ఇచ్చింది. రష్మిక పాత్ర కూడా ఊహించినంతగా కీలకంగా రూపొందించబడింది. ఈసారి ఆమెకు నటించడానికి మంచి స్కోప్ లభించింది. ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా ఇది అసలైన నటన అని అంటున్నారు. సరైన అవకాశం ఇచ్చినప్పుడు ఎలా మెరుస్తుందో ఈ సినిమా ద్వారా రష్మిక మరోసారి నిరూపించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం విన్న ప్రతిసారి మనం క్యారెక్టర్లతో పాటు ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన సంగీతమే ప్రేక్షకుడి గుండెను పట్టేసింది. శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సామాజిక అంశాల మీద కథలు చెబుతారన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం స్క్రీన్ ప్లేలో స్పీడ్ పెంచారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లోని కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన రైటింగ్, డైరెక్షన్ టాప్ నోచ్లో ఉంది. ఫీల్ ఇచ్చే సీన్లు, డైలాగ్స్ అన్ని హార్ట్ టచింగ్గా ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే కుబేరా ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్లు, సోల్ఫుల్ మ్యూజిక్, థియేటర్లలో చూడదగ్గ మంచి సినిమా ఇది. మొత్తంగా పొలిటికోస్ రేటింగ్ 3.5.